చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు పర్మనెంట్ నివాసం ఎక్కడుంది? ఇక్కడ ఎవరు అద్దె కొంపలో ఉంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కట్టుకున్నాడు, ముఖ్యమంత్రి కాకముందు ఇల్లు కట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఇవాళ కూడా అద్దె ఇల్లులో ఇవాళ ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్నటువంటి ఇంట్లో ఆయన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని దయచేసి తెలుసుకోమని చెప్తూ ఉన్నాను. నెత్తినెక్కి మేమా? ఆయన వేసాడుగా మొన్న డ్యాన్సు, ఆయన నెత్తినెక్కి వేసాడు డ్యాన్సు. మరి ఎవరితో వేశారు డ్యాన్సు? మీకు గుర్తుందిగా డ్యాన్సు. నన్ను పెట్టారు ఒక సినిమాలో, బ్రో అనే సినిమాలో. నేను డ్యాన్స్ చేస్తేనేమో బ్రో అనే సినిమాలో పెడతారు, ఆయనేమో డ్యాన్స్ వేయచ్చు. నేను వేసిన డ్యాన్స్ ఆయన వేసిన డ్యాన్స్ ఒకటే అప్పుడు. ఆ తర్వాత దాన్ని పొలిటికల్ డ్యాన్స్ వేసాను నేను, అది వేరే విషయం. ఆ నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ నేను దాన్ని మిక్స్ చేసి పొలిటికల్ డ్యాన్స్ వేసా. దట్ ఈస్ ట్రూ. పొలిటికల్ విమర్శతో కూడుకున్నటువంటి డ్యాన్స్ వేసా. పవన్ కళ్యాణ్ గారు అన్నదాని మీద వ్యతిరేకంగా డ్యాన్స్ వేసా. నేను బహిరంగ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. తెలుగుదేశం దగ్గరికి డ్యాన్స్ చేస్తాడు, ఇంకోటి దగ్గర డ్యాన్స్ చేస్తాడు. మేము డ్యాన్స్ వేయాల్సిన అవసరం లేదు, మీ నెత్తికి డ్యాన్స్ చేసిన అంతకంటే అవసరం లేదు. మీరు డ్యాన్స్లు వేసుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్ళండి, పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో తెలుసుకోండి. జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అయినా భరించమంటున్నావు నువ్వు వాళ్ళ డ్యాన్సులు. మేము డ్యాన్స్ వేయము, డైరెక్టే మాది. మేము మీతో పోరాటం, మీతో రాజకీయ విమర్శ, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయంగా ప్రత్యర్థులు. మీరు మిత్రులు, మీరు బాగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు, లోకేష్ గారు బాగానే ఉన్నారు. కానీ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో మీ జనసేన నాయకుల మీద, జనసేన కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క కేడరు డ్యాన్స్ వేస్తున్నారు. అది చూసుకోండి. మా డ్యాన్స్ సంగతి, మా డ్యాన్స్ బహిరంగ కనపడిద్ది. రాష్ట్రాలు ఉండవు, స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆడేది స్ట్రైట్ పాలిటిక్స్ తప్ప దొంక తిరుగుడు పాలిటిక్స్ ఉండవు అనే విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడండి. ఒకళ్ళ నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు. డైరెక్ట్గానే దానికి సమాధానాలు చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తాం. ఈ సంక్రాంతికి నా ప్రోగ్రాం ఉంటుంది. డ్యాన్స్ ఉంటుందా లేదో వచ్చి చూడండి. సంక్రాంతికి పోయిన సంక్రాంతికి నేను సంక్రాంతి సంబరాలు చేయలేదు. అంతకుముందు సత్యనపల్లిలో 6 సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు చేశా. పోయిన సంవత్సరం ఎందుకు చేయలేదంటే అసలు పరిస్థితులు అనుకూలించలేవు. కేడర్ నిరుత్సాహంగా ఉంది, ఓటమిని భరించలేని పరిస్థితిలో ఉంది. అందుకని కాలు చేయాలా చేయలేకపోయాం. ఈ సంవత్సరం గుంటూరు వచ్చాను, గుంటూరులో ముగ్గులు పోటీలు నిర్వహించాను. నిన్న సాయంత్రమే పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించి మాజీ మంత్రివర్యులు రోజా గారిని పిలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా ముగ్గులు పోటీల్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతులు ఇచ్చే కార్యక్రమం చేశాం. భోగి మంట ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంక్రాంతి సంబరాలు భోగి మంటతోనే ముగుస్తాయి. డ్యాన్స్ చేస్తానా, డ్యాన్స్ అయినా రండి, వచ్చి చూడండి. ఆ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా నెత్తికి డ్యాన్స్ చేస్తామని. రేపు వేస్తాం చూడండి, డ్యాన్స్ చేస్తాం లేదు, వచ్చి రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రండి, మా భోగి మంట దగ్గర రండి, చూద్దాం. ఇది నేను చెప్పదలుచుకున్నాను.